వాయమ్మో ఓరు నాయనో. పొద్దుగాల లేవగానే జిమ్కి వెళ్ళాలనుకున్నప్పుడు మరి జిమ్కి మినిమం ప్రీ వర్కౌట్ సోర్స్ అయితే కావాలి మా. సో మనం ఎప్పుడైనా స్ట్రెంత్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మనకి ఖచ్చితంగా బాడీలో ప్రీ వర్కౌట్ అనేది ఉండాలి. సో నార్మల్గా ఫ్యాట్ బర్నింగ్ అయితే అవసరం లేదు, నార్మల్గా ఎంటీ స్టమక్ వెళ్ళిపోవచ్చు. బట్ స్ట్రెంత్ ట్రైనింగ్ కాబట్టి మనకి ఖచ్చితంగా మన హార్మోన్ లెవెల్స్ కానీ లేకపోతే మన ఇమ్యూనిటీ కానీ బూస్ట్ కానీ మంచిగా పొద్దున ఏ మీల్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పొద్దుగాల లేవగానే నేను ఫస్ట్ గ్రీన్ టీ తాగుతా, దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా అల్లం అయితే తీసుకుంటా. అల్లం ఒక 2 inches లేకపోతే ఇట్లా 1.5 inch మంచి పెద్ద సైజ్ది. అల్లం మెటబాలిజం పెంచుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతుంది, ఇమ్యూనిటీ బూస్టర్. అల్లం నవ్వులుతుంటే నెక్స్ట్ మ్యాచ్ చూస్తారుగా. ఇవన్నీ మీరు తినలేదు మా, ఎందుకంటే నాకు చూపిస్తున్నాను నా ప్రొఫెషనల్ డైట్. లవంగం ఇలాచి చూస్తారు కదా, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుతుంది మా. డైలీ పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇది యాడ్ చేసుకోవాలి అల్లం తినేటప్పుడు. సో దీన్ని మనం డైరెక్ట్ తినలేము, నోట్లో పగిలిపోతుంది నోరు. సో దీన్ని ఏం చేస్తున్నా, ఖర్జూరు ఉంది కదా, ఖర్జూరు ఓపెన్ చేసి ఇగో లవంగం ఇలాచి నవ్వులేయడమే. ఇంకా మీకు ఓపిక ఉంటే ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ హార్ట్. మరి అన్నీ చూసుకోవాలి, మొత్తం ఓవరాల్ చూసుకోవాలి. మళ్ళీ 2 ఎల్లిపాయలు మా, ఇంకో ఖర్జూర. మీరు తినలేరు కానీ చూడండి, చూసి ఏం చేయండి. చూడండి మా, 2 ఎల్లిపాయలు ఖర్జూరలా. నా ఒక్కరికి ప్రీ వర్కౌట్. అయ్యో రఫ్గా 50 grams బీట్రూట్, 50 grams 60 grams పపాయ. ఇక్కడ చూసినట్టే 5 types ఆఫ్ సీడ్స్: సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్. 5 రకాల సీడ్స్. ఓకేనా, ఒక స్కూప్ అంటే 15 grams 16 grams వస్తుంది చాలు. ఇదేం ప్రీ వర్కౌట్ మా, మరి ప్రోటీన్ కూడా వేసుకుంటా నేను. యాక్చువల్లీ ప్రీ వర్కౌట్ వేసుకోవచ్చు, బట్ ప్రీ వర్కౌట్ కన్నా నేను ప్రోటీనే ప్రిఫర్ చేస్తాను. 30 grams ప్రోటీన్, మా మజిల్ ప్లస్ బయోజామ్ చూస్తారుగా, ఒక స్కూప్. చాలా మందికి డౌట్ ఉంటుంది, అన్న ప్రోటీన్ మనము బిఫోర్ జిమ్ తీసుకోవచ్చు అంటే మన ఇష్టం, ఎట్లనే తీసుకోవచ్చు. కొంతమంది రికవరీ కోసం తీసుకుంటారు, బట్ నేను బిఫోర్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ కావాలి కదా. సో జస్ట్ దీంట్లో వాటర్ పోస్తున్నా, మిక్సీ పడేసుకోవడమే. సో ఫ్రెండ్స్ చూస్తున్నా, ప్రీ వర్కౌట్ స్టాక్ అయితే రెడీ అయిపోయింది. అల్లం లైట్గా నార వస్తుంది, అది ఉంచేసేయచ్చు. జస్ట్ మనం జ్యూస్ అనేది మింగేసేయాలా. సో ప్రీ వర్కౌట్ బేబీ, హై ప్రోటీన్ ప్రీ వర్కౌట్ స్టాక్. ఇది దాగి జిమ్ పోయినాం అనుకో, నెక్స్ట్ లెవెల్ పంపింగ్ వస్తుంది.